కాలం ఎంత మారినా మహిళలపై హింస మాత్రం తగ్గడం లేదు. పల్లె పట్నం, అక్షరాస్యులు నిరక్షరాస్యులు, బాలికలు యువతులు అనే భేదం లేకుండా అంతా ఏదో ఒక రకంగా దాడికి గురవుతున్న వారే. అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్న భద్రత విషయంలో మాత్రం ఇప్పటికీ స్త్రీలు భయపడాల్సిన దుస్థితి కొనసాగుతోంది. అందుకే యువతుల స్వీయ రక్షణ కోసం పాలమూరు విశ్వవిద్యాలయం ఓ కొత్త కార్యాచరణకు తెరతీస్తుంది. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు రూపొందిస్తున్నాయి. అయినా నిత్యం స్త్రీలపై హింసలకు సంబంధించి పేపర్లు, టీవీల్లో వార్తలెన్నో కనిపిస్తూనే ఉన్నాయి. దుండగుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి మహిళకు ముందుగా కావాల్సింది స్వీయ రక్షణ. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ అత్యాచార ఘటన ఈ విషయాన్ని మరోసారి చాటి చెప్పింది. ఆ దిశలోనే పాలమూరు విశ్వవిద్యాలయం తమ విద్యార్థులకు యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. వారం రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో ఆపద సమయాల్లో ఆగంతకుల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియజెప్పారు. కరాటేకి ఫస్ట్ పంచెస్ ఇచ్చే దానికంటే ముందు మన దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎదుటి వాళ్ళ ప్రత్యర్థికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించేలాగా ఉండాలి అనేసి దేహబలంతో పాటు బుద్ధి బలాన్ని కూడా నేర్పించారు. ఈ రెండిట్లో ఏది తక్కువైనా కానీ మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి మేము ఈ రెండింటిని పెంపొందించుకోగలిగాము. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు వేరే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయగలమనే నమ్మకం మాలో ఏర్పడింది. ఫస్ట్ డే కరాటే నేర్పించినప్పుడు మేము చేయగలుగుతామా అనే భయం కలిగింది. కానీ ఇప్పుడు అసలు అలాంటి భయాలు ఏవి లేవు. ఇంతకుముందు తెలుస్తున్నాయి కదా ఎంతమంది అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో మేము కరాటే నేర్చుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పాఠశాల స్థాయిలోనే కరాటే, కుంఫు వంటి యుద్ధ విద్యలను నేర్పితే మహిళలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని ఈ కార్యక్రమ రూపకర్తలు అంటున్నారు. విద్యార్థులు సైతం ఉత్సాహంతో శిక్షణపై ఆసక్తి కనబరిచారని చెబుతున్నారు. అయితే నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం. ప్రతి అవసరం మనకు ఒకటి నేర్పిస్తుందని. ఆ నేపథ్యంలో మనం ఎందుకు ఒక వ్యాయామాన్ని, అదేవిధంగా ఒక కుంగుఫు లాంటి ఆత్మరక్షణని మనం ఎందుకు కొన్ని నైపుణ్యాలను తెలియజేయకూడదు అన్న ఆలోచన మా జాతీయ సేవా పథకం ఒక వాలంటీరు మా ముందుకు వచ్చి కోరితే వెనువెంటనే మేము దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మాస్టర్లను మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. యుద్ధ విద్యలు నేర్చుకున్న విద్యార్థినులు ఒంటరి వేళల్లో, ఆపద సమయాల్లో ఈ యుద్ధ విద్యలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని, తమలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయని చెప్పి అంటున్నారు. ఇదే పందాను మిగిలిన కళాశాలలు కొనసాగించాలని ఆశిద్దాం. కెమెరామెన్ రవికుమార్తో నరేష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.